క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ 2011వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి కన్వెన్షన్స్కి విచ్చేసిన మీ అందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పగలు రాత్రి మీతో కలిసి సహవాసం చేయడానికి, వాక్య పరిచర్య జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం కొరకు ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను దైవ సేవకునిగా గుర్తించి చేసిన సత్కారం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సన్మానం యొక్క ఘనతని 100% దేవునికే ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత ఈ మన్నా సభల్లో ఈ విధంగా వాక్య పరిచయం చేయడానికి లేక మీరు వినడానికి మనందరికీ అవకాశం కలిగించిన ప్రియులు బిషప్ అయ్య గారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక వందనాలు. ఎందుకంటే వారు ఈ మన్నా మినిస్ట్రీస్ని ఏర్పాటు చేసి అనేక సంవత్సరాల క్రితం ఎంతో శ్రమించి ఈరోజు శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఆ కుటుంబం పడినటువంటి ప్రయాసని మనం తలంచుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా దేవుడు వారి ద్వారా ఇంకా దర్శనాన్ని విస్తరింప చేయాలని, ఇంకా ఈ మన్నా మినిస్ట్రీస్ మహావృక్షంలాగా విస్తరించాలని, గొప్ప గొప్ప పరిచర్యలు జరగాలని, దైవజనుల బిషప్ అయ్య గారిని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని వారి కుటుంబం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది మనకు మంచిది, ఆశీర్వాదం. అలాగే స్థానికంగా ఇక్కడ పరిచయం జరిగిస్తూ ఈ అవకాశం నాకు కలిగించిన లాలయ్య గారికి, కుటుంబానికి, అమలాపురం స్థానిక సంఘానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈ మన్నా మినిస్ట్రీస్కి హైదరాబాద్ రాక్ చర్చెస్ మినిస్ట్రీ కావచ్చు, ఇటు అమలాపురం కావచ్చు, మన రాష్ట్రంలో ఈ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్కి నేను వాడబడటానికి కారకులు, ప్రియులు మరి బిషప్ స్వర్జనయ్య గారు మరి వారు నన్ను ఇక్కడ పరిచయం చేశారు. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మా పరిచర్యలో వారికి ముఖ్యమైన వ్యక్తులు, మమ్మల్ని ప్రోత్సహించేవారు, వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత అధ్యక్షులు వారు కృపాంధ్వయ్య గారు, వారిని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మేము జిల్లా అంతా ఇప్పటికి 2 సార్లు రీచ్ అయ్యి అక్కడ పరిచయం చేయడం జరిగింది. మరి టక్కిలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఎంతో సహకరించి మేము సువార్త ప్రకటించడానికి అక్కడ వారి టీమును పంపించి చాలా మాకు సహకరించారు. వారికి కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన మన్నా మినిస్ట్రీస్ దైవ సేవకులు ఒక్కొక్కరికి, మరి పెద్దలకు, ఆ తర్వాత సువార్త గాయకులకు, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ వర్తమానంలోకి ప్రవేశించబోతున్నాం. నా వెనక అందించబోతున్న దైవ సేవకులు కూడా ప్రత్యేక వందనాలు. 2 అద్భుతమైన సందేశాలు ఇప్పుడు మీరు తీసుకోబోతున్నారు. వర్తమానాల కొరకు మీ మనసులను సిద్ధం చేయాలని నేను మనవి చేస్తున్నాను. మీరు ఆత్మీయంగా బలపడటానికి ఈ కూటమైపు వెళ్ళేటప్పుడు మా బుక్ స్టాల్ మీరు దర్శించవచ్చు. నేను వ్రాసినటువంటి ఒక 10 రకాలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. నూతన పుస్తకాలు కూడా వచ్చినాయి, చూడండి. అలాగే 60 రకాలకు పైగా ప్రసంగాలు మరి CD రూపంలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొత్త 2 DVDలు విడుదల చేశాం. ఈ ప్రపంచ భవిష్యత్తులో యుగాంతం అద్భుతమైనటువంటి 5 VCDలు కలిపి ఒకే DVD. అలాగే సంఘమును గుర్చిన ఉపదేశం, ప్రపంచంలో సంఘం యొక్క పాత్ర, మరొక 5 అద్భుతమైనటువంటి VCDలు, మరొక DVD. ఈ 2 DVDలు కొత్తగా విడుదలయ్యాయి. ఇంకా అనేకమైనటువంటి MP3 సిరీస్ అక్కడ ఉన్నాయి. సో మీరు వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు ఈ 2011వ సంవత్సరం జరిగిస్తున్న కన్వెన్షన్స్ కొరకు నీ పాదములకు స్తోత్రాలు ప్రభువా. గత కొన్ని సంవత్సరాల నుంచి నాయన ఈ మినిస్ట్రీస్తో పరిచయం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ప్రభువా నన్ను ఇక్కడ వాడుకుంటున్నారు. నాకు ఇస్తున్న అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాయన. నా ద్వారా మీరు మహిమ తెచ్చుకోవాలని కోరుతున్నాను. మన్నా మినిస్ట్రీస్లో ఉన్న సంఘాలన్నీ దీవించబడటానికి, ఉద్యమింపబడటానికి సహాయం చేయండి. ఈ వర్తమానం వింటున్న ప్రతి వ్యక్తి మేలు పొందినట్లుగా అనుగ్రహించమని కోరుతున్నాను. దయించి మీ ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభువా. మాకు అవసరమైన సందేశం అందించి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి పెద్దగా ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఇది చాలా గొప్ప విలువైనటువంటి మాట.
మన దేవుని పేరు ఆమేన్ అనువాడు. కాబట్టి ఆ పవిత్రమైన విలువైనటువంటి పేరుని మనం ఉచ్చరించడం కూడా మంచిది. సో ప్రియమైన వారలారా, సందేశంలోకి వెళ్ళిపోదాం. నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడల్లా ఒక 2 లేక ఒక 3 వర్తమానాలు అందిస్తున్నాను. సంవత్సరానికి ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశంపై వర్తమానాలు అందిస్తున్నాను. మనం అందరం బలపరచబడుతున్నాం. మరి రాత్రి వర్తమానం అందించవలసి ఉంది. అయితే చాలా ఆలస్యంగా మరి రాత్రి ప్రయాణంలో రావటం జరిగింది. దాన్ని బట్టి చాలా దుఃఖపడ్డాను. అయితే ఈ పగలు రాత్రి ఒక 2 దివ్యమైన సందేశాలు తీసుకుందాం. ఈ 2 సందేశాలు మన జీవితాంతం మనకు ఉపయోగపడాలి. మనకు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘ పరంగా, మనం ఉంటున్న సమాజ పరంగా, సహవాస పరంగా, అన్ని కోణాల్లో కూడా మనకు ఉపయోగపడేటట్లుగా, మన ఉజ్జింపబడేటట్లుగా ఈ 2 వర్తమానాలు సహాయపడాలని తలొస్తూ ఈరోజు ఒక నూతన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ అంశంపై ఇప్పుడు ఒకటి, సాయంకాలం ఒకటి 2 వర్తమానాలు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి బైబిల్ తీయండి, చూడండి, అర్థం చేసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక హెచ్చరిక అనుకోండి. ఆయన సీరియస్ గా చెప్పిన ఒక హెచ్చరికని అక్కడ మనం చూస్తాం. ఆ 17:32లో అన్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకుంది అని చెప్పాడు. అర్థం చేసుకోండి. అంతకుముందు అక్కడ నోవహు దినాల గురించి మాట్లాడారు ప్రభు. ఆ తర్వాత లోతు దినాల గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నేను రాత్రి వస్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో ప్రేరేపిస్తా ఉన్నాడు. అమలాపురంలో ఏం మాట్లాడాలి 2 రోజులు లేక 2-3 వర్తమానాలు ఏం అందించాలనుకున్నప్పుడు లోతు భార్యను తీసుకొని లోతుగా పరిశీలన చెయ్యి అని చెప్తుంది ఆత్మ ప్రేరేపణ. లోతు భార్యను తీసుకోవాలంటే లోతుగా పరిశీలన చేయాలి. ఇందులో నుంచి అనేకమైన దివ్యమైనటువంటి మర్మయుక్తమైన వర్తమానాలు మనం తీసుకోవాలి. పిల్లల లూకాసు వార్త 17వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు ఆ అధ్యాయం మొత్తంలో మనకు 3 విషయాలు కనిపిస్తాయి. చాలా త్వరగా మనం నోట్ చేసుకోవాలి. తక్కువ టైంలో ఎక్కువ వివరాలు తీసుకోవాలి. లూకాసు వార్త 17వ అధ్యాయంలో అధ్యాయం మొత్తం మీద మనకు 3 టాపిక్స్ కనిపిస్తాయి. మొదటి టాపిక్ వచ్చేసేమో ఆ మొదటి 10 వచనాల్లో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మధ్య జరిగే సంభాషణ. 1 నుంచి 10 యేసుక్రీస్తు తన శిష్యులకు మధ్య జరుగుతున్న సంభాషణ చూస్తాం. తర్వాత 11వ వచనం నుంచి వచ్చేసరికి 19 వరకు 10 మంది కుష్ఠరోగులను యేసుప్రభువు స్వస్థపరిచిన విధానం చూస్తాం, మనకు తెలుసు. 3వ టాపిక్ వచ్చేసరికి 20వ వచనం నుంచి 20 నుంచి ఆఖరి వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు 2వ రాకడ గురించి మాట్లాడతారు. ముందు సందర్భం మనకు అర్థం అవ్వాలి. సో లూకాసు వార్త 17వ అధ్యాయం 20 నుండి ఆఖరి వరకు మనం మీ ఖాళీ సభలో చదవండి. ఆ భాగంలో యేసుక్రీస్తు వారు 2వ రాకడకు సంబంధించిన అనేకమైన విషయాలు, ఉదాహరణలు ప్రస్తావిస్తారు. అందులో నోవాహు దినాలు తీసుకొచ్చారు. నోవాహు దినాలు జ్ఞాపకం చేసుకోండి. నోవాహు దినాల్లో ఉన్నట్లుగా మనిషి కుమారుడి దినాల్లో ఉండిద్ది అని చెప్పారు. ఆ తర్వాత లోతు కాలాన్ని గుర్తు చేశారు. లోతు కాలాన్ని కూడా మీరు గుర్తు చేసుకోండి. లోతు కాలంలో ఉన్నట్లుగా మనిషి కుమారుడి దినాల్లో ఉండిద్ది అని చెప్పారు. రైట్, అయిపోయింది. 32వ వచనంలోకి వచ్చేసరికి అన్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. నోవాహును జ్ఞాపకం చేసుకోండి అనలేదు. నోవాహు దినాలతో అంచి దినాలు పోల్చారు. లోతును జ్ఞాపకం చేసుకోండి అనలేదు. లోతు దినాలతో అంచి దినాలను పోల్చారు. లేక అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి, ఇసాకును జ్ఞాపకం చేసుకోండి, లేక పలానా ప్రవక్తను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పకుండా ప్రభు ప్రత్యేకించి లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారు? ఇది చాలా సీరియస్ వార్నింగ్, చాలా సీరియస్ హెచ్చరిక. విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకా అవిశ్వాసులు కావచ్చు, నూతనంగా చర్చికి వస్తున్న వాళ్ళు కావచ్చు, అందరికీ ఒక సీరియస్ వర్తమానం ఇక్కడ పాస్ అవుతుంది. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు అంటే అర్థం లేకుండా లేక కారణాలు లేకుండా ఆయన చెప్పరు. ఆయన చిన్న మాట చెప్పినా పెద్ద మాట చెప్పినా ఆయన ఒక మాట బయటికి చెప్పారంటే లోపల మనసులో ఏదో ఉండుండిద్ది, దాని ఆంతర్యం ఏదో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాకడను గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు అక్కడున్న వారిని ఉద్దేశించి, అక్కడ శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు, లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు? ఈ ప్రశ్నకి కొంత జవాబును మనం పరిశీలన చేద్దాం.
ఆయా కోణాల్లో నుంచి మనం ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకొనుడి అనే మాటలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒక్కసారి యేసుక్రీస్తు వారు చెప్పారు. బల్ల ఇచ్చే సందర్భంలో దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయండి అన్నాడు. అట్లాంటి జ్ఞాపకం చేసుకోండి అనే సందర్భాలు బైబిల్ మొత్తం మీద చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భాలు కూడా మనం పరిశీలన చేయట్లేదు. అయితే ప్రత్యేకంగా లోతుబారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో కొన్ని కారణాలు ఉన్నాయి. నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నీ ఇప్పుడు చెప్పాలంటే ఒక్కొక్క కారణం ఒక్కో ప్రసంగం బట్టి ఒక 30 గంట వివరించాలంటే, లోతుబారిని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో దీని గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా చిన్న పుస్తకం కూడా తయారైద్ది. అంత విలువైన విషయాలు ఉన్నాయి. అయితే ఈ పగలో ఈ రాత్రి 2 విలువైన కారణాలు మీ ముందుకు తీసుకొస్తాను. లోతుబారిని యేసుప్రభు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారో ఆ జ్ఞాపకం చేసుకోవడానికి 2 ప్రధానమైన కారణాలు చెప్తాను. మిగతా కారణాలు మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు కనుక ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఆ కారణాలు, దానివల్ల వస్తే లాభ నష్టాలని ఇప్పుడు మనం పరిశీలన చేస్తాం. ఈరోజు ఒక కారణం చూద్దాం, రాత్రికి మరొక కారణం చూద్దాం. చక్కగా అర్థం చేసుకోండి. రైట్, లోతుబారి గురించి మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలంటే తప్పకుండా ఆదికాండం 19వ అధ్యాయంలోకి వెళ్ళాలి. మనకు తెలుసు ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ లోతు చరిత్ర లేక లోతు భార్యకి సంబంధించిన విషయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా సుధాగమర పట్టణాలను దేవుడు ధ్వంసం చేసినటువంటి విధానం, చరిత్ర అక్కడ మనం చూస్తాం. అక్కడున్న సందర్భాన్ని ఒకసారి మనం సీరియస్ గా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు సుధాగమర పట్టణాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. వారి పాపం ఆకాశానికి వెళ్ళిపోయింది. దేవుడు చూడలేనంతగా అయిపోయింది. దేవుడు క్షమించరాని తారాస్థాయికి చేరుకుంది. సో దాన్ని బట్టి దేవుడు సుధాగమర పట్టణాలని నాశనం చేసేయాలని, భూమి మీద లేకుండా తుడిచిపెట్టాలని, అగ్ని గంధకాల చేత హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పరలోకం నుంచి దిగి వస్తున్నాడు. ఓకే, అయితే మధ్యలో మళ్ళీ ఏం జరిగింది అంటే ఇంకొక సంఘటన జరిగింది. దేవుని మనసులో ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. నేను ఈ సుధాగమర పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను కదా, అక్కడ నీతిమంతుడు అని లోతు ఉన్నాడు కదా. ఓకే, ఆ లోతుకు సంబంధించినటువంటి బంధువు అబ్రహాము అవతల ప్రాంతంలో ఉన్నాడు కదా. కాబట్టి నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు తెలియకుండా వాళ్ళ బంధువు గ్రామాన్ని నేను ఎట్లా నాశనం చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం అబ్రహాంతో చర్చించి ఆ తర్వాత ఈ విషయాన్ని అబ్రహాం చెప్పి సుధాగమర పట్టణాన్ని నాశనం చేయాలని చెప్పి దేవుడు ఆలోచించుకున్నాడు. ఇదంతా మనకు తెలుసు. మొత్తానికి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు అబ్రహాం దేవుని దగ్గర బేరాలాడటం మొదలు పెట్టాడు. మనం కానీ బేరాలాడినట్టుగా 50 దగ్గర నుంచి బేరం మొదలై 5 దాకా వచ్చింది. 0 పోయింది. అంతేనా? ఇంకా స్టోరీ అంత ఇప్పుడు అవసరం లేదు. 50 దగ్గరికి స్టార్ట్ అయ్యి 5 దగ్గరికి వచ్చింది. ఇక చివరికి మరి దుమ్ముని ధూళి లాంటి వాడిని ఆ పట్టణంలో 5 రక్షిస్తావా అని ఫైనల్గా అడిగాడు. 40 పోయింది, 30 పోయింది, 20 అన్ని పోయాయి. అప్పుడు ప్రభు చెప్పాడు, ఆ పట్టణంలో 5 రక్షిస్తాను, కానీ ఆ పట్టణంలో 5 కూడా నీతిమంతులు లేరు కాబట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. అంతటితో అయిపోయింది. అప్పుడు దేవుడు ఏమి నిర్ణయించుకున్నాడు అంటే సుధాగమర పట్టణాలను నాశనం చేస్తూ లోతు కుటుంబాన్ని మినహాయించాలనుకున్నాడు. 50 దగ్గర నుంచి 5 వచ్చింది బేరం. 5 రక్షిస్తాను అని మాట ఇచ్చాడు దేవుడు. అయితే 5 కూడా ఆ ప్రాంతంలో నీతిమంతులు కనిపించకపోవడం చాలా దుఃఖకరం. అక్కడ మనం బైబిల్లో చూస్తే సుధాగమర పట్టణాల చుట్టుపక్కల మొత్తం 5 పట్టణాల పేర్లు ఉన్నాయి. అక్కడ 5 పట్టణాలు నాశనమైనవి. అయితే పట్టణానికి ఒక్కళ్ళ చొప్పున 5 పట్టణాల్లో 5 కూడా నీతిమంతులు లేరా అనిపిస్తుంది. ఇది చాలా ఘోరం. 5 పట్టణాలు ధ్వంసం చేస్తుంటే పట్టణానికి ఒకరైనా నీతిమంతులు లేరా? అంత దిక్కుమాలిన పరిస్థితికి వచ్చిందా వ్యవహారం? అంత దరిద్ర పరిస్థితికి వచ్చిందా? మొత్తానికి పట్టణాలు కాల్చివేయబడే పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో దేవుడు ఏమనుకున్నాడు? లోతు కుటుంబాన్ని మినహాయించాలనుకున్నాడు. అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి కానివ్వండి, అబ్రహాంతో దేవునికున్న స్నేహాన్ని బట్టి కానివ్వండి, లేక లోతుకున్నటువంటి దేవుని దృష్టిలో అతను ఉన్న నీతిమంతుడిగా ఉన్న విధానాన్ని బట్టి కానివ్వండి, ఎట్లయినా కానివ్వండి, మొత్తానికి లోతు కుటుంబాన్ని దేవుడు మినహాయించాలనుకున్నాడు. అయిపోయింది.